దేవుడు అంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? దేవుని కంపల్సరీ పూజ చేయాలా? అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. దేవుడు ఉన్నాడా? లేడా? ఇది చాలా మందికి. చిన్న పిల్లలే కాదు, నేడు చదువుకున్న పెద్దవాళ్ళకు కూడా ఇది ఒక పెద్ద డౌట్ అండి జీవితంలో. మన వాళ్ళు వెంటనే చెప్పే సమాధానం అంటే, అలా మాట్లాడితే కళ్ళు పోతుంది దేవుడి గురించి అని. దేవుడు కళ్ళు పొడవడానికి ఏమైనా శాడిస్టా? కాదట. ఆయన ఒక అనుగ్రహం ఇచ్చేవాడు. మనకు భగవంతుడి గురించి అవగాహన లేనప్పుడు చెప్పడం, చేతగానప్పుడు మనం వాడే మాటలు మాత్రమే అది. కళ్ళు పోగొట్టడానికి శాడిస్ట్ కాదు. మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు. తెలియని వారికి అలా చెప్పడం వల్ల వారికి దేవుని పట్ల ఒక ద్వేషం అనేది వస్తుంది. ప్రమాదం కూడా అవకాశాలున్నాయి. పూజ అనేది ఒక యోగ ప్రక్రియ. మనసుతో చేసే వ్యాయామం అనేది పూజ. మన తెలివితేటలు జ్ఞానం పెరగడానికి, మన మెదడు మనమే ట్యూన్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక ప్రక్రియ. దీప ప్రజ్వలన అనేది త్రాటకం అనే ఒక యోగ ప్రక్రియ. రోజు ఓ 3 నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే కంటి జబ్బులు అరికట్టవచ్చని పెద్దలు చెప్పిన మాట. ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఒక 11 సార్లు జపిస్తే నాలిక మొద్దు బారదు, నాలిక ఫ్రీ అవుతుందని చెప్తారు. ఆ నాలికకు ఎక్సర్సైజ్, అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలైనా పలికించే శక్తి కలుగుతుంది. పూజలో ఒక ప్రక్రియలో నామం చెప్పడం వల్ల వచ్చిన లాభం. ధారణ శక్తి పెరుగుతుంది, భాష మీద పట్టు పెరుగుతుంది, స్టేజ్ ఫియర్ అనేది పోతుంది శ్లోకం నేర్చుకోవడం వల్ల. పూజ అంటే చాదస్తం కాదు, మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయం అని చెప్పచ్చు. అదే సమయంలో 3 విశ్వాసాలకి దూరంగా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన బాధ్యత కూడా మన పెద్దవారికి బాగా ఉంది. మూఢనమ్మకాల నుంచి దూరంగా పెట్టాలి. మూల విరాట్, భగవంతుడికి దేవాలయంలో విగ్రహం ఉంటుంది కదా మూల విరాట్. భూమిలో ఎక్కడైనా ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటారు. ప్రతిష్ఠించి ముందు రాగి రేకులో ఆ యంత్రాన్ని ప్రతిష్ఠించి ఆ తరంగాలు క్యాటలైజ్గా పనిచేస్తాయని కూడా చెప్పచ్చు. విగ్రహం అంటే అది. ప్రదక్షిణం, ఎందుకు దేవాలయంలో ప్రదక్షిణ చేస్తాం? ప్రదక్షిణం మనం గుడి చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు ఆ తరంగాల యొక్క శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు ఉంటాడా? ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు కదా అనేది ఒక వాదన. ఎక్కడైనా ఉంటాడు, కానీ దేవాలయ దర్శనం అందుకు పెట్టారంటే పుణ్యక్షేత్రాలు, వేదిక్ ఆర్కిటెక్చర్స్ మొత్తం ఆ యొక్క స్కల్ప్చింగ్ ఉంటుంది చూసారా, ఆధారపడి ఉంటుంది. ఇవి మన శరీరంలోని షట్చక్రాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి పూజ చేసుకుంటాం. సరే, ఆభరణాలతో దర్శనం. ఆడవారిని మగవారిని నగలు వేసుకొని గుడికి వెళ్ళమని ఎందుకు సంపద చూపిస్తున్నారు అంటే, బంగారం వంటి తరంగాలు బాగా గ్రహిస్తాయి. ఆభరణాలు ఏం చేస్తుందంటే ఆ తరంగాల్ని, మంచి తరంగాల్ని గట్టిగా గ్రహిస్తాయి కాబట్టి ఆభరణం వేసుకుంటారంటారు. మరి కొబ్బరికాయ దేవాలయంలో కొడతారు ఎందుకు? ఇది స్వచ్ఛతకు గుర్తు. పైటెంకు మన అహంకారం గరుకు గరుకుగా ఉంటుంది చూసారా, దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని తెల్లని హృదయం. అవతలి వారి ప్రేమ కొబ్బరి నీళ్ళంత తీయగా ఉంటుంది అని చెప్పడానికి ఒక సంకేతం. మరి మంత్రాలు చెప్తారు ఎందుకు? ఉదాహరణకు మనం ఒక ఫోన్ నంబర్ గుర్తుపెట్టుకోవాలంటే ఏదో 90000666 ఇలా చెప్తుంటాం కదా, ఇలా ఒక పద్ధతి అమరుస్తాం. అంటే మనకు తెలియకుండానే న్యూరాన్స్ని యాక్టివేట్ చేయడానికి ఉన్నటువంటి నంబర్సే ఒక నంబర్. సపోజ్ ఈ టీవీ ద్వారా, ఈ టీవీ ఛానల్కు ఉన్నటువంటి నంబర్ లేదా గురువు గారి యొక్క నంబర్ చూడడానికి ఎలా తెలుస్తున్నారో అదే విధంగా చేసే ఒక ట్యూనింగ్ అనమాట. అదేవిధంగా మంత్రోచ్చారణలో అక్షర నియమంతో ఒక లయను కలిగినటువంటి ఉన్నటువంటిదే ఈ యొక్క మంత్రం. దీంట్లో మాత్ర, అక్షరం అన్ని కూడా ఉంటుంది. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా అని చెప్పి ఎలా చెప్తాను అంటే, పద పాదాక్షరాన్ని చ, ఆ పద పాదాక్షరాలంతా కూడా ఏదైనా ఉంటే కూడా చేస్తాను. తేజోవంతులం అవుతామంట ఈ యొక్క చెప్పడం వల్ల. గర్భగుడి ద్వారా ఒక వైపుకు ఉండడం వల్ల ఆ శక్తి మన శరీరాన్ని గ్రహిస్తుంది. అందుకే ఎదురుగా కాక ఒక సైడ్ నుంచి, ఎదురుగుండా ఉండి నమస్కారం చేయకుండా ఒక సైడ్ నుంచి చేయడం వల్ల చాలా బాగుంటుంది. మరి దేవుడికి అభిషేకాలు ఎందుకు చేస్తాం? ఇవన్నీ కూడా పూజలో భాగమే. విగ్రహాలు పంచలోహాలతో ఉంటాయి, వాటికి పాలు, తేనె వంటి వాటితో అభిషేకించినప్పుడు కింద ఉన్న తరంగాలు శక్తితో ఔషధ గుణాన్ని ఇస్తుంది. దాన్ని మనం తీర్థంగా తీసుకోవచ్చు. హారతి, పచ్చకర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. హారతి తీసుకునేటప్పుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగలజేయాలి. దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు కూడా ఉంది. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదట, అలా తీసుకొని ఇలా కళ్ళకు అద్దుకోవాలి. తీర్థం, ఇందులో పచ్చకర్పూరం, తులసి, లవంగాలు ఇలా ఎన్నో ఈ అభిషేక ద్రవ్యాలు, ఆ భగవంతుడి మీద పడ్డటువంటి ఆ ద్రవ్యాలన్నీ కూడా తరంగాలతో కూడి పంచామృతంతో వచ్చి మనకి తీర్థంగా వస్తుంది. దాన్ని మనం తీసుకోవడంలో అకాల మృత్యుహరణం, ఏమని చెప్తున్నారు? అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం,
ఆ భగవంతుని పాదోదకం పాదోదం శుభం అని చెప్తున్నాం కదా అలా. మరి తడి బట్టలకు మడి బట్టలు కట్టుకుంటారు కదా పూజలప్పుడు, మడి బట్టలు తడి బట్టలు కట్టుకుంటారు కదా, తడి బట్టలకు ఆక్సిజన్ ఎక్కువ తీసుకునే గుణం ఉంటుంది. అందుకే మడి అంటారు. దీన్ని మనం అంగ ప్రదక్షిణలోనో లేదా శుద్ధ కర్మలోనో కూడా వాడుతూ ఉంటారు. ఇంత గొప్ప విషయం ఉందండి. దేవుణ్ణి పూజించడం వల్ల ఎన్ని వచ్చాయి చూసారా. ఇది పూజ యొక్క విశిష్టత. విజయోస్తు.